అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కేడర్ను చూసి భయపడుతున్న టీడీపీ జనసేన కేడర్, మరీ ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆఖరికి వల్లభనేని వంశీ అనే వ్యక్తి, కొడాలి నాని అనే వ్యక్తి ఇద్దరు కూడా అన్పార్లమెంటరీలో చంద్రబాబు కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబాన్ని దుమ్మెత్తిపోశారు. అంతేకాకుండా చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్, దేవినేని అవినాష్ లాంటి నాయకులు పార్టీ ఆఫీస్ మీదకి, చంద్రబాబు ఇంటి మీదకి కూడా దాడి చేశారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ చర్యల వల్ల, వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక చర్యల వల్ల వైసీపీ పార్టీ 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసిన, 16 మెడికల్ కాలేజీలు కట్టినా ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. ఈ ఫ్రంట్ ఫేస్లోకి ఈ అన్పార్లమెంటరీతో మాట్లాడిన కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళే ఫ్రంట్ ఫేస్లోకి రావటం వలన సామాన్య ప్రజానీకం మొత్తం కూడా రాజకీయాల పట్ల ఏకభావంతో కూటమి పార్టీకి ఓటేసి కూటమి పార్టీని, తెలుగుదేశం, జనసేన, బీజేపీని 24 జరిగిన ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ఓటు వేయటం జరిగింది. దీనికి కారణం వైసీపీ పార్టీ అంటే భయపడి ఇలా మాట్లాడే వాళ్ళ చర్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవటం వలన వీటన్నిటికీ ఫలితమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. ఇది నేను కాదు, చాలామంది విశ్లేషకులు చెప్పారు, వైసీపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఒక గ్రామంలో డాక్రా గ్రూప్ లీడర్లు కూడా మారుస్తున్నారు. బుక్ కీపర్ని అధికారం రాగానే బుక్ కీపర్లందరినీ వైసీపీ పార్టీకి ఓటేశారనో, వైసీపీ పార్టీకి పంచాయతీ ఎలక్షన్లో పనిచేశారనో, ఇలాంటి ఏదో ఒక వంక చూపించుకుని బుక్ కీపర్లు మారుస్తున్నారు. పనికిహార పథకంలో బెట్స్ ఉంటాడు, ఇది మేస్త్రిని, వాళ్ళని మార్చేస్తున్నారు. ఇట్లా ఇక అధికారులు అంటే ప్రతి సందర్భంలోనూ ఈ పార్టీ మరి ఆ పార్టీ వచ్చినా అందరినీ మార్చుకుంటూ ఉంటారు. అవన్నీ కామన్ అనుకోండి. కానీ చిన్న పోస్టులు కూడా, చిన్న గ్రామ స్థాయిలో ఉండే వాటిని కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గ్రామాల్లో టెన్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. టీడీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకు? ఇవాళ మనం అధికారంలో ఉండం, వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు అధికారంలో రాగానే వాళ్ళు మన ఇబ్బంది పెడతారు, మన నాయకుడి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆరుషిగా ఉంటాడు అనే విధంగా భయపడిపోతూ ఉన్నారు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే పార్టీ కూడా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంది, మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని ఎక్కువ బ్లేమ్ చేయొద్దు, సోషల్ మీడియా వాళ్ళు అసలుకి శృతిమించి ఏ పని కూడా చేయొద్దు అని సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా టీడీపీ వాళ్ళు ఇండికేషన్ పంపించినట్టు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా నాయకులకు కూడా ఎవరైతే సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా గైడ్లైన్స్, పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం తప్పు చేస్తే మళ్ళీ రేపు మన కార్యకర్తలు, మన కేడర్ కూడా ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలు. అంటే ఏంటి? మేము మా వాళ్ళు తప్పు చేస్తున్నారని ఒప్పుకున్నట్టు కదా. రెడ్ బుక్ అని లోకేష్ కూడా మాట్లాడటం కూడా అధికారుల్లో కానీ, ఇటు రాజకీయ నాయకుల్లో కానీ ఒక రకమైన భయానికి వాతావరణాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాలనే ప్రయత్నంతో ఈ రెడ్ బుక్ అనేది మొదలుపెట్టాడు లోకేష్. కానీ వాస్తవానికి రెడ్ బుక్ అనేది 0 బుక్, అక్కడ ఏం లేదు. ఆయన ఆ విధంగా కూడా ఏం పని చేయలేదు కూడా, వాస్తవం చెప్పాలండి. కాదు, వీళ్ళేదో నోటు దొరుకుతానో లేదా వేరే కేసుల్లో ఇరుక్కుని వీళ్ళందరికీ వీళ్ళు ఇబ్బందులు పడతారు తప్పితే వీళ్ళుగా రెడ్ బుక్ ద్వారా చర్యలు చేపట్టింది అనేది ఎక్కడ శూన్యం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఎక్కడ చేశాడు? రెడ్ బుక్లో ఎవరిని చేయగలిగాడు? చేయలేడు కూడా. ఎందుకంటే ఊరినే కేడర్లో జోష్ నింపుతాకి లోకేష్ భవిష్యత్తు రాజకీయాలు తెలుసు. వాళ్ళ నాన్న అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన ఎంత సఫర్ అయ్యాడో, క్వశ్చన్ అనేది, మెంటల్ టెన్షన్ అనేది ఆయనకు కూడా తెలుసు. రాజకీయాల్లో లాంగ్ రన్ ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి హింస లేదా చట్ట వ్యతిరేకమైన పనులు కానీ, లేకపోతే అన్పార్లమెంటరీ మాట్లాడటం కానీ ఇవన్నీ ఎవరు చేయరు. రాజకీయాల్లో ఒక లాంగ్ స్టాండ్ ఉండాలంటే చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవటమే రాజకీయ నాయకుడి యొక్క ప్రథమ లక్ష్యం. అందుకని లోకేష్కి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. వాళ్ళిద్దరూ అదే భావంతో కేడర్ ఉత్సాహపడి
ఈ 10 నెలల కాలం నుంచి అడావుడి చేసి ఆడిని అరెస్ట్ చేయండి, ఈయన అరెస్ట్ చేయండి, ఆయన జైల్లో పెట్టండి, ఈయన బొక్కలో పెట్టండి, నన్ను ఎరక్కొట్టండి అని పోలీసుల మీద, ఇటు లోకల్ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ప్రెజర్ ఇచ్చింది కేడర్, పార్టీ కేడర్. పార్టీ నాయకులు ఎవరికి ఇది లేదు. ఎందుకంటే ఎక్కడో 1-2 సంఘటనలు జరిగినాయి చెప్తే పెద్దగా రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పాలనలో ఇలాంటివి జరిగిన దాఖలు తక్కువ. కానీ ప్రచారం మటుకి పెద్ద భూతార్థంలో చూపించారు. ఇవాళ చేసినంత అరాచకం ఆ రోజు వైసీపీ పాలన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదని ఈ సందర్భంగా చెబుతున్నాం. అయితే ఇవన్నీ ఆలోచించి టీడీపీ గారు ఎక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ హుషారుతనం వచ్చింది, ఎక్కువగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ ఒక రక్షణ రేఖలాగా ఒక కార్యకర్తలందరికీ కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. మీరెవరో కూడా ఎక్కువగా వెళ్ళొద్దు, దూకుడుగా వెళ్తే ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. వైసీపీ వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే భయపడతారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తామనే ధైర్యం వీళ్ళకి లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ కార్యక్రమం మీద, పోలవరం మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాడు తప్పితే ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి మాట్లాడట్లా. సూపర్ 6 హామీలు పోతే ప్రజల్లో 5% ఓట్లు అటు ఇటు మారడం అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు షేర్ ఉంది. 5% మారితే చాలు. సూపర్ 6 11 నెలలైనా కానీ ఇంత మటుకు అమలుపరచలా. సంక్షేమ పథకాలు అమలుపరచలేదనే భయం టీడీపీ కేడర్కి, జనసేన కేడర్కి కూడా ఉంది. ఇంత మటుకు మనం ఇవ్వలేదు. అవన్నీ చేసినా కానీ ప్రజలు అభివృద్ధి చేసిన సంక్షేమం లేకపోతే ఒప్పుకోరు. కాబట్టి సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి ప్రజలకి. సంక్షేమం పోతే సంక్షేమం అనేది వ్యక్తిగత లాభం, అభివృద్ధి అనేది 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి ప్రజలు ఎప్పుడు సంక్షేమానికి కూడా కోరుకుంటారు. కాబట్టి ఆ సంక్షేమం మనం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి 10 నెలల ఒక స్కీమ్ ఇచ్చాడు, బటన్ నొక్కుతానే ఉన్నాడు 10 నెలల. ఆ విధంగా మనం ఏం చేయట్లేదు. కాబట్టి ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేది టీడీపీ నాయకత్వం పసిగట్టింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.